సో డీప్‌సీక్ R1 మోడల్ అయితే రిలీజ్ అయింది. సో యాస్ ఎ తెలుగు పర్సన్‌గా మీకు ఈ 4-5 థింగ్స్ తెలవాలి. అండ్ మేము టీచ్ చేయబోతున్నాం. అది యూట్యూబ్‌లో ఆల్రెడీ వీడియో రిలీజ్ అయిపోయి ఉంటది ఈ పాటికి. సో ఆ 5 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ డీప్‌సీక్ R1 మోడల్‌ని లోకల్‌గా ఎలా రన్ చేసుకోవాలి. లోకల్‌గా ఎందుకంటే క్యాప్షన్ చదవండి అర్థమవుతుంది. అండ్ లోకల్‌గా అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని అందులో చాట్ చేసుకోవడం కాదు. దానికి మీరు ఒక స్పెసిఫిక్ చాట్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేసుకోవచ్చు యూజింగ్ చాట్ బాక్స్ ఏఐ. అండ్ లోకల్‌గా ఎలా రన్ చేసుకోవాలి అండ్ చాట్ బాక్స్ ఏఐని ఎలా యూజ్ చేయాలో కూడా నేర్చుకుంటారు. అండ్ మూడోది డీప్‌సీక్ R1 మోడల్ వర్సెస్ నార్మల్ ఏఐ మోడల్స్. చూస్తే మీరు R1 మోడల్ అనేది డిఫరెంట్‌గా అవుట్‌పుట్ ఇస్తుంది. ఫస్ట్ థింకింగ్ అని దాని తర్వాత అవుట్‌పుట్. సో ఎందుకు? దాని వెనకాల ఎంఎల్ ఐ మీన్ ద మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఓవర్‌వ్యూ చెప్పబోతున్నాము. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వీఎస్ కోడ్ చాలా మంది వాడుతుంటాం. మనకి కోడ్ అసిస్టెంట్స్ కావాలి. లాట్ చాలా వరకైతే పెయిడ్ ఉన్నాయి. సో మేము ఇందులో అయితే R1 మోడల్‌ని మీరు లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని వీఎస్ కోడ్‌లో ఎలా అసిస్టెంట్‌గా చేసుకోవాలో కూడా ప్రాసెస్ చెప్పబోతున్నాం. అండ్ సో ఇది ఒక డీప్‌సీక్ R1 క్రాష్ కోర్స్ అనుకోండి. మీరు ట్యుటోరియల్స్ ఫాలో అవ్వండి డైలీ. సో దానివల్ల మీరు ఫాలో అవుతే మేము అప్‌కమింగ్ వీడియోస్ చేసేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో హౌ టు యూజ్ ఏఐ అని అండ్ విచ్ ఈస్ ఫ్రీ యూట్యూబ్‌లో ఉంటది. కామెంట్ చేయండి లేదా బయోలో లింక్ ఉంటుంది. కాంటెంట్ ఇన్ తెలుగు అండ్ షేర్ దిస్ రీల్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నేర్చుకోండి. అండ్ వి లవ్ యూ.